ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా హేమాడ్ పంత్ ఇంటికి భోజనానికి వెళ్ళడం వెనకాల అందులో గొప్ప అంతరార్థం దాగి ఉంది. ఒక్క లీలలో ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు బాబా బోధించారు అనడానికి తార్కాణం హోలీ నివేదనకు సంబంధించినటువంటి వృత్తాంతం. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, బాబా అనేక సందర్భాల్లో చెప్తారు, మీరు ఎక్కడ సంచరిస్తున్నా, వీధుల్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ సంచరిస్తున్నా, మీకు తారసపడేటువంటి వారందరూ కూడా నా స్వరూపమే అంటారు. మీరు నన్ను ఆ విధంగా చూసినట్టయితే ప్రతి జీవిలో కూడా నన్ను దర్శిస్తారనేటువంటి విషయాన్ని బాబా చెప్తారు. హేమాడ్ పంత్కు స్వప్నం వచ్చిన తర్వాత తెల్లవారుజామున మేలుకో రాగానే ఏం నిశ్చయించుకుంటాడు? స్వప్నంలో కనిపించినటువంటి సాధువు సాయిబాబా కాదు, ఒక యువ సాధువు కనిపించి ఈరోజు నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను అని అంటారు. అయినా సరే కనిపించినటువంటి వ్యక్తి సాయిబాబా కాదు కదా. మరి ఎందుకు బాబా ఖచ్చితంగా ఈరోజు మా ఇంటికి భోజనానికి వస్తారనేటువంటి కృతనిశ్చయాన్ని హేమాడ్ పంత్ కలిగి ఉన్నారు? బాబా చెప్పినటువంటి ఆ విషయాన్ని, మీరు ఎక్కడ సంచరిస్తున్నా మీకు తారసపడేటువంటి వారు ఎవరైనా సరే అది నేనే అనేటువంటి విషయం హేమాడ్ పంత్ హృదయంలో చాలా స్థిరంగా నిలిచిపోయింది. అందుకనే స్వప్నంలో కనిపించినటువంటి వ్యక్తి అతను సాయిబాబా రూపం కలిగి లేకపోయినా ఆ సాధువు రూపంలో కనిపించినటువంటి ఆ వ్యక్తినే బాబా స్వరూపంగా ఎందుకు భావించాడు? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సద్గురువును ఆశ్రయించిన తర్వాత ఎవరు మన ఇంటికి వచ్చినా, ఏ అతిథి వచ్చినా అందరూ కూడా సద్గురువు యొక్క స్వరూపంగానే మనం భావించాలి. ఆ విధంగా భావించినప్పుడే మనం అందరినీ ప్రేమించగలుగుతాం. శత్రుత్వ భావన అనేటువంటిది ఉండదు, మన తమ అనేటువంటి భేదం ఉండదు. దీన్ని హేమాడ్ పంత్ బాబా సహచర్యంలో నరనరాన జీర్ణించుకున్నాడు. అందుకే చెప్తాడు కదా, ఈరోజు ఎవరు భోజనానికి వచ్చినా వారు బాబా స్వరూపమే అని చెప్పి కృతనిశ్చయంతో ఉంటారు. ఆ కృతనిశ్చయం వెనుకాల బాబా ఇచ్చినటువంటి అనేక అనుభవాలు, హేమాడ్ పంత్కు కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుభవాలను బాబా ఎందుకు ఇచ్చారు? వారిచ్చినటువంటి అనుభవాలను అంత నిక్కచ్చిగా మనందరికీ విశ్వాసం కలిగేలాగా శ్రీ సాయి సచ్చరితలో వాటిని పొందుపరచాలని. అందుకనే హేమాడ్ పంత్కు శనిగల లీల ద్వారా సమర్పణ భావాన్ని తెలియజేశారు. ఎవ్వరూ లేకపోయినా నీ పక్కన నువ్వు తినేటువంటి మొదటి ముద్దను నన్ను స్మరించి తింటే అది నాకు సమర్పించినట్టే. ఈ భావన బాగా బలపడడంతో 1917 హోలీ పౌర్ణమి, ఆ రోజు మార్చి 8 రోజు జరిగింది. ఆ రోజుకు ఒక స్థిరమైనటువంటి నిర్ణయం, ఎవరు నా ఇంటికి వచ్చిన, నా ఇంటికి వేరే వాళ్ళు ఇంకెవరు రారు. ఎందుకంటే దీనికి నేను పెట్టుకున్నటువంటి పేరు సాయి నివాస్. ఇందులో ఉన్నటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్ హృదయంలో సాయి నివసించి ఉన్నాడు. నా కుటుంబ సభ్యులందరి హృదయాల్లో నివసించి ఉన్నటువంటి వారు సాయి. కాబట్టి ఈ సాయి నివాస్కు ఎవ్వరు వచ్చినా సరే అది సాయి స్వరూపమే అనేటువంటి కృతనిశ్చయంతో హేమాడ్ పంత్ ఉన్నారు. ఇది విశ్వాసానికి ప్రతీక. ఆ విశ్వాసానికి ప్రతీకయే హోలీ భోజనం అనేటువంటి అద్భుతమైనటువంటి లీల. ఆ తర్వాత హేమాడ్ పంత్ ఇంటికి బాబా స్వయంగా వారు శరీర రూపంలో వస్తే అది ఒక జిమ్ముకుగా భావించవచ్చు. ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా అనేక మంది భక్తులకు అనేక సందర్భాల్లో వారి గృహాలకు వెళ్ళారు. అది వారు ఉన్నటువంటి ఆ సశరీర రూపంతో వెళ్ళలేదు. దేవింటికి ఉద్యాపనకు కూడా బాబా స్వయంగా వస్తారని చెప్పి బాబా స్వయంగా అదే దేహదారితోటి వారు వెళ్ళలేదు. ఒక సాధువు రూపంలో అక్కడికి వెళ్ళారు. హేమాడ్ పంత్ ఇంటికి ఒక చిత్రపట రూపంలో భోజనానికి వస్తారు. ఎందుకు? ఎవరో ఒకరు అతిథి రూపంలో రావచ్చు కదా, వచ్చి భోజనం చేయొచ్చు కదా. చిత్రపటం భోజనం చేస్తుందా? చిత్రపటానికి భోజనం పెడితే బాబా తిన్నట్ట? ఇక్కడే అద్భుతమైనటువంటి విషయాన్ని బాబా హేమాడ్ పంత్ ద్వారా మనందరిలో బలంగా నాటగలిగారు.
అదే నాకు నా చిత్రపటానికి భేదం లేదనేటువంటి విషయాన్ని హోలీ భోజనం లీల ద్వారా ఈరోజే కాదు, ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా నాకు నా విగ్రహ రూపానికి నా చిత్రపటానికి భేదం లేదు, అందులో నేను సజీవంగా ఉంటాను అనేటువంటి భావన మనందరిలో ఎంత బలంగా వారు నాటగలిగారు. 1917 మార్చి 8వ తేదీ, దాదాపు మరొక 2 సంవత్సరాల తర్వాత వారు శరీరాన్ని వదిలి వెళ్ళిపోతే షిరిడీలో శరీరంతో ఉన్నటువంటి తాను ప్రతి ఇంటా ఇంకా ఫోటో రూపంలో కొలువు కాబోతున్నాను అని చెప్పి ఒక ఇండికేషన్ను హోలీ భోజనం ద్వారా ఇచ్చారు. ఈరోజు వాస్తవం కాదా? బాబా చిత్రపటం లేనటువంటి గృహం ఎక్కడైనా ఉంటుందా? అసలు మనకు ప్రమేయం లేకుండానే మన ఇంటికి బాబా చిత్రపటం వస్తుంది. ఇంట్లో సకల దేవతామూర్తుల చిత్రపటం ఉండాలి అని చెప్పి గృహప్రవేశానికి ఒక ఆవిడ అన్ని దేవతామూర్తులు ఉన్నటువంటి ఒక చిన్న ఫ్రేముని తీసుకొస్తే అన్ని దేవతామూర్తులతో పాటు బాబా కూడా ఉన్నారు. తను అనుకుంది బాబా చిత్రపటం ఉందిలే, ఇంకా మిగతా దేవతల స్వరూపాల యొక్క చిత్రపటం ఒకటిగా ఉమ్మడిగా ఉన్నటువంటి దాన్ని కొనుక్కుంటే చాలు అనుకుంది. కానీ వారితో పాటు నేను ఉంటాను అని చెప్పి బాబా ఆ చిత్రపటంలో బాబా గారి యొక్క ఫోటో కూడా అందులో పెట్టడం జరిగింది. అంటే ఈరోజు ప్రతి గృహంలో కూడా ఏదో ఒక స్థాయి, అంటే అది చిన్న ఫోటోనా పెద్ద ఫోటోనా ఇంకోటా అనేటువంటిది కాదు, ప్రతి గృహంలో కూడా రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డల వద్ద ఆయన వారి ఇంట్లో ఫోటో రూపంలో కొలువై ఉన్నారు. ఈరోజు బాబా మనందరికీ కూడా సచ్చరిత ద్వారా బాబా తెలియలేదు, లేకపోతే షిరిడీకి వెళ్తే తెలియలేదు. బాబా ఎలా తెలిసారు? కేవలం చిత్రపట రూపం ద్వారా బాబా ఈరోజు మనందరికీ కూడా దగ్గరయ్యారు. ఆ విషయాన్ని శ్రీ సాయి సచ్చరితలో బలంగా దాన్ని రాయడానికి, వారు ఇచ్చినటువంటి నిదర్శనము మనలో బలంగా నాటడానికి బాబా చిత్రపట రూపంలో వచ్చారు. ఆ రోజు హేమాడ్ పంత్ ఇంటికి చిత్రపట రూపంలో వెళ్ళి అనుభవం ఇచ్చి ఈరోజు కొన్ని కోట్ల గృహాల్లో అదే చిత్రపట రూపంలో ఆయన సజీవంగా కొలువయ్యారు. హేమాడ్ పంతు చిత్రపటం వచ్చిన తర్వాత, అదే చిత్రపటం వచ్చిందే, స్వయంగా మనిషి వస్తే ఈ ఆహారాన్ని భుజించేటువంటి వారే అనేటువంటి భావనలో లేడు. తను ఎంత ఉప్పొంగిపోయాడంటే, నేను ఎవరో ఒకరు అతిథి వస్తాననుకున్నారు, కానీ స్వయంగా శ్రీ సాయినాథుల వారే విచ్చేశారు అని చెప్పి ఆ చిత్రపటం ముందు ఒక అతిథికి పెట్టినట్టు అన్ని భోజనాలు, వడపప్పు, వడియాలు, ఊరగాయ, అన్నం, పప్పు, వంకాయ కూర, పాయసం, తాంబూలం అన్నీ పెట్టి బాబా ఈరోజు మా ఇంటికి మాతో కలిసి భోజనం చేయడానికి వచ్చారు అనేటువంటి ఆనందం, తన్మయత్వం. హేమాడ్ పంతు ఎంత తన్మయత్వానికి లోను కాకపోతే ఇంత అద్భుతమైనటువంటి లీల 40వ అధ్యాయంలో పెట్టగలుగుతారు. నిజంగా ఆ లీల మనందరికీ కూడా ఒక అవేకింగ్ లాంటిది. బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఈరోజు మన ఇంట్లో మనతో కలిసి భోజనం చేస్తున్నారు, మనతో కలిసి శయనిస్తున్నారు, మనతో కలిసి కష్టసుఖాలలో భాగస్వామి అవుతున్నారు. ఇంట్లో ఒక్క బాబా చిత్రపటం ఉంటే చాలు, సర్వ అరిష్టాలు తొలగిపోతాయి, కష్టాల్లో తోడై ఉంటాడు అనేటువంటి అనుభవం ఈరోజు మనకు కలిగింది కదా. బాధ కలిగితే షిరిడీకి వెళ్ళి వెంటనే బాబాకి చెప్పుకుంటామా? కాదు కదా. ఇంట్లో ఉన్నటువంటి ఆ చిత్రపటం ముందు బాబాకు సాష్టాంగపడి, అయ్యా ఈ కష్టాన్ని గట్టెక్కించు, గట్టెక్కితే ట్రైన్ ఎక్కి నీ షిరిడీకి వస్తానని చెప్పి మొక్కుకుంటాం తప్ప షిరిడీకి వెళ్ళిపోయి బాబా దగ్గర సాష్టాంగపడం. ఎందుకంటే షిరిడీలో ఉన్నటువంటి ఆయనే మన ఇంట్లో కొలువై ఉన్నారు అనేటువంటిది ఆ నమ్మకం మనకు ఈ హోలీ నివేదనకు సంబంధించినటువంటి కథ మన విశ్వాసాన్ని స్థిరపరుస్తుంది. బాబా మహాసమాధి తర్వాత చాలామంది షిరిడీ వెళ్ళలేదు. అసలు శ్రీ సాయిబాబా అంటే ఎవరో కూడా తెలియనటువంటి సందర్భంలో భక్తులను వారి వైపుకు లాక్కోవడానికి తన చిత్రపటాన్ని ఉపయోగించుకున్నారు. గుంటూరు జిల్లాలో 1960 ఆ కాలంలో దుబచల్ అనేటువంటి గ్రామంలో బాబా చిత్రపటం పెట్టి భజన చేస్తూ ఉన్నారు. ఎక్కడో నెల్లూరు జిల్లాలో పూర్తిగా వ్యాపారంలో నష్టపోయి
పూలమ్మిన చోటే కట్టెలమ్ముకోవద్దని చెప్పి గుంటూరు వచ్చి చిన్న షాప్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ భజన జరుగుతున్నటువంటి ప్రాంతానికి వెళ్తారు. అందరూ కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో, ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్తే ఉన్నారు సాయిబాబా అనేటువంటి మహాత్ముడు షిరిడీలో ఉంటారట, గొప్ప మహత్తు కలిగినటువంటి వారని. ఆ భజనలో బాబా చిత్రపటాన్ని చూస్తూ మొక్కుకుంటాడు, బాబా బాగా బ్రతికినటువంటి వాణ్ణి, చెడి ఇక్కడికి వచ్చాను, మళ్ళీ నన్ను ఇక్కడే నువ్వు బాగుపరిచి మళ్ళీ నేను పూలమ్ముకున్న చోటే మళ్ళీ నేను వ్యాపారం చేయాలి అని చెప్పి బాబాను మొక్కుకుంటే 4 సంవత్సరాల్లో తన స్థితి మారిపోతుంది. మారిపోయి మళ్ళీ తన స్వగ్రామానికి వెళ్తాడు. వెళ్ళి ఒక్క చిత్రపటం నా జీవితాన్ని మార్చిందే, మరి బాబా యొక్క మందిరమే ఇక్కడ కడితే అని చెప్పి తన ఇంటికి ఆనుకున్నటువంటి చిన్న స్థలంలో, ఆ రోజుల్లో పాలరాతి విగ్రహాలు లేవు, బాబా యొక్క చిన్న చిత్రపటాన్ని సంపాదించి ఒక ఆర్టిస్ట్కి ఇచ్చి సిమెంటుతో బాబా మూర్తిని చేయించుకుంటారు. అంటే భక్తుడికి విశ్వాసాన్ని కలిగించడంలో మొట్టమొదటి సాధనం బాబా గారి యొక్క చిత్రపటం. కేవలం చిత్రపటం చూసి ఎంతమంది భక్తులుగా మారారు, ఎంతమందిలో బాబా పట్ల విశ్వాసం పెరిగింది. శ్రీ సాయి సచ్చరితలో చోల్కర్ కథకు దానికి ప్రాతిపదిక ఏమిటి? దాస్గన్ కీర్తన అని చెప్పి మనం అనుకుంటాం. దాస్గన్ మహారాజు ఎక్కడ కీర్తన చెప్పినా కేవలం కొద్ది నిమిషాల నిడివి మాత్రమే బాబా యొక్క లీల చెప్తారు. మిగతాదంతా అక్కడ ఎవరైతే కీర్తన ఏర్పాటు చేస్తారో ఏకనాథ్ మహారాజ్ గురించి కానీ లేకపోతే ఇతరత్ర సత్పురుషుల గురించి కానీ ఎక్కువగా కీర్తన చేసేటువంటి వారు. శ్రీ సాయిబాబా యొక్క చిన్న లీల, ఆ లీల విన్న తర్వాత దాస్గన్ మహారాజు వేదిక పైన పెట్టినటువంటి చిత్రపటం వైపు చోల్కర్ చూపులు మరలడంతో ఆ చిత్రపటానికి నమస్కరించుకొని బాబా శాశ్వతమైనటువంటి ఉద్యోగం వస్తే షిర్డీకి వస్తాను, కలకండ పంచి పెడతాను అని చెప్పి మొక్కుకున్నాడు. ఆ రోజుల్లో చిత్రపటం ఎంత ఉండేది? సరిగ్గా 6 ఇంచులు. 6 ఇంచుల చిత్రపటాన్ని అంతగా ఆరాధన భావంతో చూసి ఆ చిత్రపటాన్ని నయనాల్లో హృదయంలో నింపుకొని అంత భక్తి కలిగి ఉండడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయమైతే కాదు. ఇంకొక విషయాన్ని మనం మాట్లాడుకుంటే ఇదే లీలలో అందరూ కూడా భోజనానికి సిద్ధమయ్యారు. అతిథి వస్తారని చెప్పి అతిథికి ప్రత్యేకంగా పీట వేసి అన్ని వడ్డన జరిగి నెయ్యి వడ్డన కూడా జరిగిపోతుంది. ఇక అందరూ భోజనం చేయాల్సిందే. ఆ సమయంలో మెట్ల శబ్దం వస్తుంది. రాహు సాహెబ్ అని చెప్పి పిలుచుకుంటూ పైకెక్కుతూ ఉంటారు. వెంటనే హేమాడ్ పంత్ లేచి ఎవరు అని చెప్పి డోర్ తీసి చూసేసరికి 2 యువకులు ఒక పార్సిల్ తెచ్చి ఇది మీకు ఇవ్వమన్నారు, తర్వాత దీని వృత్తాంతం చెప్తానన్నారు అని చెప్తే సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. హేమాడ్ పంత్ ఆ పార్సల్ ఏమిటి అనేటువంటిది భోజనం తర్వాత చూద్దాంలే, బాబా రూపంలో ఎవరో ఒకరు రానున్నారు, ఆయన కోసం ఎదురు చూద్దాం, లేకపోతే బాబా ఏదో ఒక రూపంలో వచ్చి క్రిమి రూపంలోనో ఏ కీటకం రూపంలోనే వచ్చి తినిపోతాడు అనేటువంటి దాంట్లో లేకుండా ఈ సమయానికి ఈ పార్సల్ వచ్చిందంటే ఇది భౌతికమైనటువంటిది కాదు, అభౌతికమైనటువంటి వస్తువు కనబడుతూ ఉంది, పేపర్లో మలిచి ఉంది. ఇది హేమాడ్ పంత్ ఏమనుకుంటున్నారు, భౌతికంగా ఎవరైనా వస్తే వారు బాబా స్వరూపం అని చెప్పి అనుకున్నారు. కానీ ఆ సమయానికి వచ్చినటువంటి అభౌతికమైనటువంటి ఆ వస్తువును కూడా విప్పి చూడాలనుకున్నారు. ఎందుకంటే బాబా ఏదో ఒక రూపంలో వస్తారు కదా, మరి అభౌతిక రూపంలో కూడా రావచ్చు కదా. అందుకని విప్పి చూసేసరికి సాక్షాత్తు బాబా కొలువైనటువంటి చిత్రపటం వచ్చింది. ఆ చిత్రపటాన్ని ఎంతో ఆనందంగా గౌరవంగా అతిథికి వేసినటువంటి ఆసనం పైన పెట్టి బాబాకు నివేదన చేస్తారు. బాబా గారి యొక్క చిత్రపటం యొక్క మహత్తును తెలియజేయడానికి. ఎందుకంటే మరొక 2 సంవత్సరాల్లో బాబా దేహం వెళ్ళిపోనుంది. అందుకనే ఆ దేహం వెళ్ళిపోకముందే నేను నీ ఇంటికి ఇగో చిత్రపట రూపంలో వచ్చాను, నీకు నేను తలకెత్తినటువంటి కార్యం చేయించుకోవడానికి నీ ఇంటికి నేను వచ్చాను. ఇక సచ్చరిత రచన ఈ చిత్రపటంలో నేను కొలువై నీ చేతిలో కలమై ఆ అద్భుతమైనటువంటి సత్య చరిత్రను నేను రాయించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇదంతా కూడా గొప్ప లీల బాబాకు సంబంధించి. అంతేకాదు ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, చాలామంది బాబాకు సంబంధించినటువంటి లీల ఏదైనా మనం
చెప్తే, లేకపోతే మన అనుభవాన్ని, మన యొక్క బాబా పట్ల ఉన్నటువంటి దృక్పథాన్ని చెప్తే కొంత హేళన చేస్తే మనం నీరు గారిపోతాం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఏమనుకున్నాడు హేమాడ్ పంత్, ఎవరికి చెప్పకూడదు, భోజనం సమయం దాకా ఎవరికి చెప్పకూడదు. కానీ భార్యకు చెప్పాలి కదా. భార్యకు చెప్తాడు, కొంచెం చారెడు బియ్యం ఎక్కువగా పెట్టు, ఒక అతిథికి కావాల్సినటువంటి కొన్ని పదార్థాలను ఎక్కువగా తయారు చేయి అని అంటే భార్య అడుగుతుంది, అయ్యా ఈరోజు హోలీ కదా, ఎవరు వస్తారు మన ఇంటికి అంటే, ఎవరో ఒకరు వస్తారులే అతిథి రూపంలో అంటుంది. మళ్ళీ ఒక గంట అయిన తర్వాత వచ్చి అడుగుతుంది, ఎవరైనా వస్తారని కబురు వచ్చిందా, లేదు రాలేదంటే, ఎవరు వస్తారో చెప్పు, నీ మనసులో ఏముందో చెప్పు అని అంటుంది. ఈరోజు బాబా మన ఇంటికి భోజనానికి వస్తా అన్నారు అని అంటారు. ఏమయ్యా నీకు పిచ్చి కాకపోతే, ఈరోజు హోలీ పండుగ, షిరిడీలో ముష్టాన్న భోజనాలు ఉంటాయి, బాబాకు అనేక రకాలైనటువంటి భోజనాలు ఉంటాయి, వదిలిపెట్టుకొని ఇంటికి వస్తారా? నేను బాబా వస్తారని చెప్పి నేను అనట్లేదు. ఆ సమయానికి ఎవరు వచ్చినా అది బాబా రూపంగా మనం వారికి భోజనం పెడదాము అని అంటారు. సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. అంటే ఎవరిని మాట్లాడినా, ఎవరైనా సొంత భార్యనే వాదించింది, రారులే ఎవరు వస్తారు ఈరోజు అని చెప్పి. అయినా సరే హేమాడ్ పంత్ వారి యొక్క విశ్వాసాన్ని సడలించుకోలేదు. ఖచ్చితంగా బాబా వస్తారు. ఇక్కడ మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబా ఎప్పుడూ కూడా తన భక్తుల్ని ఆనందపరచడానికి, తన భక్తుడు చేసేటువంటి కార్యానికి నేను తోడుగా ఉంటాను అని చెప్పి వారు మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప హామీ ఇది. ఎందుకంటే హేమాడ్ పంత్ ఇంటికి బాబా కేవలం హోలీ భోజనానికి రాలేదు. హేమాడ్ పంత్ చేత వారి అవతార ప్రస్థానం తర్వాత జరగాల్సినటువంటి కార్యం, అది షిరిడీలో రచన జరగలేదు సచ్చరిత. హేమాడ్ పంత్ ఇంట్లో సాయి నివాస్ అని చెప్పి పేరు పెట్టుకున్నటువంటి ఆ గృహంలో శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి గ్రంథం అక్కడ లిఖించబడ్డది. మరి లిఖించే చోట బాబా ఉండాలి కదా. అందుకనే 2 సంవత్సరాల ముందే వెళ్ళి నేను నీతోనే ఉన్నాను, ఎందుకంటే దేహం ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి విశ్వాసం భక్తుల్లో ఉంటుంది. ఆ రోజు అనేక సిద్ధపురుషులను, అనేక మంది మహాత్ములను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సిద్ధపురుషులు, మహాత్ములు శరీరాన్ని వదిలిన తర్వాత ఇప్పుడు శరీరం లేదు కదా, మరొక గురువును ఆశ్రయిద్దామనేటువంటి ఆ కోరిక చాలామందికి ఉండేది. ఎందుకంటే లివింగ్ గురువు మాత్రమే జీవితాన్ని తరింపజేస్తారనేటువంటిది ఆ రోజు మరాఠా దేశంలో ఉన్నటువంటి అనేక పరంపరల్లో ఇది ఉండేది. అందుకని ఈరోజు మనం పీఠాధిపతులు చూస్తూ ఉంటాం. శంకరాచార్య తర్వాత శంకరాచార్య పీఠాలకు ఉత్తరాధికారులు నియమించబడ్డారు, ఉత్తరాధికారులు కాస్త పీఠాధిపతులు అయ్యారు. ఎందుకంటే ఎవరో ఒకరు శరీరంతో ఉన్నటువంటి మార్గదర్శులు ఉండాలి. మరి ఇదే భావన హేమాడ్ పంత్లో వస్తే, సచ్చరిత రాయాలనేటువంటి సంకల్పం, ఆ సంకల్పం నీరుగారిపోతే మరి ఇంత అద్భుతమైనటువంటి సచ్చరిత మనకు వచ్చేదా? అందుకనే బాబా చాలా చాకచక్యంగా, నేను కేవలం ఈ శరీరానికి పరిమితమైనటువంటి వాణ్ణి కాదు, నాకు నా చిత్రపటానికి తేడా లేదు, నా చిత్రపటం నీ ఇంట్లో ఉందంటే నేను నీతో కలిసి ఉన్నాననేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి, ఇది సత్యం అనేటువంటి దాన్ని తెలియజేయడానికి. ఎందుకంటే ఆ రోజు కూడా బాబా మహాసమాధి తర్వాత చాలామందిలో విశ్వాసం సన్నగిల్లింది. చాలామంది దేహదారి అయినటువంటి గురువు వెళ్ళిపోయిన తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారే నీరుగారిపోతారు కదా. నవనాథుల భక్తి ఎంత గొప్పది, మనం అంత గొప్ప భక్తిని మనం కలిగిలేమే అని చెప్పి. అప్పుడు శ్యామ చెప్పినటువంటి సమాధానం అంటే, గొప్ప భాగవతుడు దీక్షితు, ఆ దీక్షితు కూడా ఇటువంటి సంశయం వచ్చినప్పుడు అప్పుడు శ్యామ అంటారు కదా, మన భక్తి కూడా గొప్పది, మనం బాబాతో వారి శరీరంతో ఉండగా వారితో సంభాషించాము, వారితో మనం కలిసి లేమా, వారితో కలిసి మనం జీవితాన్ని సాగించలేదా, వారి లీలలను మనం చవి చూడలేదా, మన భక్తి ఏం తక్కువ అని చెప్పి చెప్తాడు కదా. ఆ విధంగా ఎప్పుడైనా హేమాడ్ పంత్ యొక్క నిశ్చయం ఏమన్నా సడలిపోతుందో, ఆ నిశ్చయం సడలిపోకుండా ఉండడానికే ఇంత అద్భుతమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత మనకు అందడానికి హోలీ భోజనం అనేటువంటి లీల అంత అద్భుతమైనటువంటిది. అందుకనే సాయి టీవీ కొన్ని కీలకమైనటువంటి ఘట్టాలను శ్రీ సాయి సచ్చరితలో ఒక ఉత్సవాలుగా చేస్తుంది. ఆ ఉత్సవం వెనకాల ఎంత గొప్ప అనుభూతులు ఉంటాయంటే, ఈ 7 సంవత్సరాల్లో
అనేక మంది అనేక అద్భుతమైనటువంటి అనుభవాలను పొంది ఉంటారు కదా. హోలీ నివేదనలో బాబా ఎన్ని అద్భుతాలు చేస్తారంటే మన మనస్సులను రంజింపజేయడానికి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఒక ఆవిడ బాబాకు హోలీ నివేదన చేయాలని చెప్పి వరాల సాయి మందిరంలో 12 గంటల తర్వాత ప్రారంభమవుతుంది కాబట్టి అంతకంటే ముందే మనం అన్నీ తీసుకొచ్చినటువంటి పదార్థాలన్నీ బాబా ముందు పెట్టాలని చెప్పి పెడుతుంది. 9 రకాల స్వీట్లు పెడుతుంది. స్వీట్లు పెట్టిన తర్వాత నివేదన కార్యక్రమం అంతా అయిపోతుంది. అందులో చూస్తే ఒక్క స్వీట్ మాయమవుతుంది. తను అనుకుంటుంది, అంటే తెచ్చినటువంటి దాన్ని నేను ఏమైనా పెట్టలేదా, లేకపోతే 9 రకాలు నేను తేలేదా అనేటువంటి ఆ బెంగలోనే ఉండిపోయింది. బాబాకు 9 రకాలు పెట్టాలనుకున్నా, నేను పెట్టలేదు. అనిల్ సార్ చెప్పారు, ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో వచ్చి హోలీ రోజు మన ఇంట్లో ఆ నివేదన భోజనాన్ని స్వీకరిస్తారని చెప్పి. సాయంత్రం 5 అయింది, ఎవరూ రాలే. పెట్టినటువంటి బాబా ముందు పెట్టినటువంటి భోజనం అలానే ఉంది. సరే, రాత్రి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భోజనంలో కొన్ని పదార్థాలు తలా కొన్ని తీసుకొని అందరూ భోజనం చేస్తారు. రాత్రి ఆలోచిస్తుంది, అరే 9వ పదార్థం ఎక్కడ పోయింది, ఆ 9వ పదార్థం ఎవరు తిన్నారు అన్న సంశయంతో పడుకుంటుంది. తమ పక్కింట్లో ఉన్నటువంటి ఒక పిల్లవాడు ఆ స్వీట్ను తింటున్నట్టు స్వప్నం వచ్చింది. తను తృప్తిపడి అమ్మయ్య బాబా ఏదో ఒక రూపంలో వచ్చి తిన్నారులే, తాను తిన్నాననేటువంటి దాన్ని నిరూపించారు అని చెప్పి తను అనుకుంటుంది. ఆ రోజు హోలీ హాలిడే కదా, పిల్లలందరూ స్కూల్ ఉండదు కదా. అలాగే పక్కింటి పిల్లవాడు వీడ వంటగదిలో ఉన్నప్పుడు వచ్చి ఆ స్వీట్ను అలా పట్టుకొని వెళ్ళిపోయాడు. తర్వాత రోజు స్కూల్కి వెళ్తూ వాళ్ళమ్మ స్కూల్కి పంపించేటప్పుడు అడుగుతుంది, నిన్న మీరు మావాడికి మైసూర్ పాక్ ఇచ్చారట, చాలా బాగుందట, చాలా నేతి మైసూర్ పాక్ అట, అది ఏ షాప్లో తెచ్చాడు, మావాడు మారాన్ చేస్తున్నాడు, కొనియాలి అని అంది. వీడు ఆశ్చర్యపోతుంది, ఎవరో ఒకరు వచ్చి భోజనం చేయడం నేను చూడాలనుకున్నాను, ఎవరో వచ్చేటువంటి అతిథిని ప్రత్యక్షంగా నేను చూడాలనుకున్నాను, నిజంగా మీ వాడు బాబా రూపంలో వచ్చి నా కళ్ళు కప్పి బాబాకు నివేదించినటువంటి మైసూర్ పాకును తీసుకెళ్ళిపోయాడు, చాలా సంతోషం, మీ వాడి రూపంలో బాబా వచ్చాడని చెప్పి అని అంటూ. అంటే గొప్ప చమత్కారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. హోలీ భోజనంలో జరిగేటువంటి లీలలు మనం గమనిస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకొక సాయి బంధువుకు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆవిడకు ఒక విచిత్రమైనటువంటి అనుభవం. బాబా ఈ హోలీ భోజనంలో చిన్ని కృష్ణుడు చేష్టలు చేస్తూ ఉంటారు. హోలీ నివేదనకు తను అన్నీ సిద్ధం చేసుకుంది. సిద్ధం చేసుకున్న తర్వాత వాళ్ళ కూతురు వచ్చి, దానికి పూతరేకులు అంటే చాలా ఇష్టం, అక్కడ ఉన్నటువంటి పూతరేకును నివేదన కాకముందే తీసుకొని తినడం ప్రారంభించింది. తల్లికి విపరీతం కోపం వచ్చి బిడ్డ పైన చేసుకుంది. నేను ఇంత కష్టపడి హోలీ భోజనాన్ని పెట్టుకుంటే నువ్వు అది తినేస్తావా నివేదన కాకుండా అని చెప్తే, పాప మా పిల్ల వెళ్ళి పడుకుంది 4 దెబ్బలు వేయంగానే. రాత్రి బాబా తన బిడ్డను వారి తొడపైన కూర్చోబెట్టుకొని ముందు ఒక రాసి పోసినటువంటి పూతరేకుల్లో నుంచి ఒక్కొక్క పూతరేకు తినిపిస్తున్నాడు. ఈ తల్లి వెళ్ళి బాబాకు నమస్కరిస్తే బాబా మొహం తిప్పేసుకున్నాడు. ఎందుకు బాబా, ఎందుకు నన్ను నా పైన ఇంత కోపం ఎందుకంటే, నేను ఈ చిన్నదాని రూపంలో వచ్చి నాకు ఆకలి నేను పూతరేకు తింటే చిన్నదాన్ని కొడతావా, ఇలా వచ్చిందమ్మా నీకు మనస్సు అంటే, నువ్వన్నీ అక్కడ పెట్టేసి నీ ఇష్టం వచ్చిన సమయానికి నువ్వు పెట్టేంత వరకు నేను ఎదురు చూడాలా? నాకు ఆకలేసింది, నేను ఇల్లు తిరిగేటువంటి వాడిని, కాబట్టి నీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఆ పదార్థాన్ని నీ బిడ్డ రూపంలో నేను స్వీకరించాను, దాన్ని ఎందుకు నువ్వు గ్రహించలేకపోయావు అని అంటూ ఆ తల్లికి అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. అంటే హోలీ భోజనంలో జరిగేటువంటి లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకొక అద్భుతమైనటువంటి లీల చెప్తా వినండి. తెల్లారి హోలీ భోజనం మనం ఇక్కడ వరాల సాయి మందిరంలో బాబాను హేమాడ్ పంతును కూర్చోబెట్టి భోజనం పెడతాం కదా. సరే, మొట్టమొదటిసారి హోలీ భోజనం పెట్టుకుంటున్నటువంటి ఒక భక్తురాలు రాత్రి ఆలోచించింది. వాళ్ళ ఇంట్లో చాలా రకాలైనటువంటి ఫోటోలు ఉన్నాయి. ద్వారకామాయి ఫోటో ఉంది, బాబా ఓన్లీ ఫేస్ ఉన్నటువంటి ఆశీర్వాదం ఫోటో ఉంది, రకరకాల ఫోటోలు ఉన్నాయి ఇంట్లో. ఏ ఫోటో రేపు పూజకు పెట్టాలి? ఇది ఒక పెద్ద సమస్య చాలామందికి కూడా. ఏ ఫోటో పెట్టాలి? బాబా సింహాసనం మీద కూర్చున్న ఫోటో పెట్టాలా, లేకపోతే ఆశీర్వాదం ఫోటో పెట్టాలా, బాబా ఫుల్ నిలువెత్తు ఫోటో పెట్టాలా? ఇవి రకరకాలైన సంశయాలు ఉంటాయి. ఆ తల్లికి కూడా అదే రకమైన సంశయం కలిగింది. రాత్రి ఒక స్వప్నం వస్తుంది.
ఎందుకంటే మనం ఏ ఆలోచనతోటి పడుకుంటే అవే మనకు స్వప్న రూపంలో వస్తాయి కదా. ఆవిడ హోలీ భోజనము అన్నీ సిద్ధం చేసి చిత్రపటం వైపు చూస్తే అక్కడ వారి తండ్రి గారి చిత్రపటం ఉంటుంది బాబా చిత్రపట స్థానంలో. తనకు ఏమీ అర్థం కాదు. వెళ్ళి బాబాను అడుగుతుంది, బాబా మీ ఫోటో అక్కడ పెడితే ఆ ఫోటో స్థానంలో నా తండ్రి ఫోటో ఎందుకు ఉంది అని అడుగుతుంది. బాబా ఒక పురోహితుడి రూపంలో అప్పుడే వాళ్ళ ఇంట్లో ప్రవేశించి స్వప్నంలో చెప్తాడు, అమ్మా మీ నాన్నగారికి శార్ధకర్మలు జరగట్లేదమ్మా, ఆయన కనీసం తృప్తిగా భోజనం కూడా పెట్టట్లేదమ్మా అంటే అప్పుడే మెలకువ వస్తుంది. తెల్లవారుజామున ఎక్కి ఏడుస్తుంది. ఎందుకంటే తన తండ్రికి కొడుకులు లేరు. తన పెదనాన్న కుమారుడు శార్ధకర్మలు చేశాడు, తలకొరువి పెట్టాడు, సంవత్సరం వరకు బాగానే నడిచిపోయింది. ఇది 3 సంవత్సరాలు వాళ్ళ నాన్న చనిపోయి, అంటే 2వ సంవత్సరం నుంచి వారి తండ్రి గారికి పితృకార్యం లేదు, భోజనము పెట్టట్లేదు. అది గుర్తొచ్చి వెక్కి ఏడుస్తుంది. బాబా ఈరోజు హోలీ భోజనం రోజు తనతో పాటు తన తండ్రికి కూడా నివేదన చేయమంటున్నాడు. పితృదేవతలు ఆకలితో ఉంటే అది అరిష్టం. అందుకని చెప్పి తెల్లవారి హోలీ భోజనంలో బాబా చిత్రపటంతో పాటు తన తండ్రి చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది అక్కడ. తర్వాత ఫోన్ చేసింది, సార్ ఎవరో వస్తారనుకున్నాను హోలీ భోజనానికి, బాబా స్వయంగా నా తండ్రిని పిలుచుకొచ్చుకున్నాడు, నా తండ్రితో పాటు బాబా కలిసి ఈరోజు భోజనం చేశారు అన్నాడు. అమ్మ మీ నాన్నగారు దూరంగా ఎక్కడుంటారని అడిగా. ఈ లోకంలోనే లేడు సార్. ఈ విధంగా బాబా తన తండ్రికి పితృకార్యాలు లేవు, కనీసం ఎవరు బుక్కడి తిండి పెట్టేవారు కూడా లేదు పితృకార్యాల ద్వారా. అది గుర్తు చేసి హోలీ పౌర్ణమి రోజు మా నాన్నగారిని తోడు తెచ్చుకొని బాబా భోజనం చేశాడు సార్ అని అన్నారు. ఇంతకంటే గొప్ప అనుభూతులు ఏముంటాయి. బాబా అద్భుతమైనటువంటి లీలా అవతారి. ఆ లీలలు మసిబూసి మారడికాయలాగా ఉండవు. మన జీవితంకి గొప్ప తృప్తినిచ్చేటువంటి లీలలు, మనం ఉన్నటువంటి స్థితికి సమాధానం చెప్పేటువంటి లీలలు. అందుకనే ఆ రోజు కూడా 1917 ఫాల్గుణ పౌర్ణమి రోజు ఎందుకు వెళ్ళాడు? హేమాడ్ పంత్లో బలమైనటువంటి విశ్వాసాన్ని నింపడానికి. ఈ దేహం వెళ్ళిపోయినా నీతో నేను ఉంటాను, నువ్వు తలకెత్తుకున్నటువంటి కార్యం సంపూర్ణంగా చెయ్యాలి అని చెప్పి ఆ విధంగా హేమాడ్ పంత్ ఇంటికి బాబా హోలీ పౌర్ణమి రోజు భోజనానికి వెళ్ళారు. రేపు కూడా మీరందరూ ఎదురు చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా రాలేనటువంటి వాళ్ళు వరాల సాయి మందిరానికి వస్తే అదృష్టం ఏమిటంటే ఇక్కడ స్వయంగా బాబాకు పెట్టినటువంటి భోజనం మీరు చేయవచ్చు. బాబాకు నివేదించినటువంటి పదార్థాలన్నీ కూడా మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది రోగ పీడలను నివారిస్తుంది. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఎవరికైతే అవకాశం ఉంటుందో ఇక్కడ రావడానికి వాళ్ళందరూ ఉపయోగించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా మీ ఇంట్లో హోలీ నివేదన భోజనాన్ని బాబాకు తప్పకుండా పెట్టుకోండి. సాయి టీవీ లైవ్ పెట్టుకోండి. ఏ సమయంలో ఇక్కడ ఆరంభమవుతుందో ఆ సమయంలో నివేదనను మీరు కూడా ప్రారంభించండి. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.